దృష్టికి తీసుకెళ్తాం, నోట్ చేసుకొని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, 0 ఓవర్లో అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాను అసెంబ్లీలో. ఇప్పుడు సింపుల్గా 3 పాయింట్లు చెప్తాను అధ్యక్ష. ఒకటే చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అధ్యక్ష, ఒకటి ప్రత్యేకంగా R&B మంత్రి గారు మాట్లాడేటప్పుడు గుంతలు 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష, 10 కోట్ల 22 శాంక్షన్. ప్రతిరోజు 0 ఓవర్ తీసుకుంటాం. అదే 0 ఓవర్. అదే అందుగురించే మా ఆర్మూర్కు ఎవరికి టెండర్ లేయడానికి ఎవరు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. కాంట్రాక్టర్లను అడిగితే మాకు డబ్బులు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. ఆ 2 సంవత్సరాలు ప్రభుత్వం చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతేనే శాంక్షన్ అయినాయి. మళ్ళీ దానికి 4 సార్లు టెండర్ ఎవరు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వంలో గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను, దయచేసి మన నిజామాబాద్ జిల్లాకి ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో కానీ ఆ ఎంఆర్ఆర్ కింద ఇప్పుడు 4వ సారి చేశారు అధ్యక్ష. బాదుగున, గోవిందపేట, పత్తేపూరు, ఐలాపూర్లో నడవలేకుంటున్నాయి అధ్యక్ష రోడ్లు. ప్రజలు నూతుపెల్లి, పిప్పిరి, లక్ష్మాపూరు నుంచి అంకాపూర్ రోడ్లు గుంతలు, ఒక్కొక్కటి మీటర్ గుంతలు అధ్యక్ష. కాంట్రాక్టర్ 4 సార్లు పిలిచినాడు అధ్యక్ష. మాకు డబ్బులు రావు నిజామాబాద్ జిల్లాకు, ఎంత తిరిగినా రావట్లేదు. దయచేసి ప్రత్యేకంగా ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో అదొకటి. రెండోది అధ్యక్ష, 4 హాస్టళ్లకు ఇప్పటికీ 4 సార్లు చెప్పిన అధ్యక్ష. నేను ఎవరి గురించి హాస్టల్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి కూడా చెప్తున్నాను అధ్యక్ష. బీసీ, ఎస్సీ, మహిళలు, మైనార్టీ ఈ 4 గురించి ఇప్పటికీ 2 సంవత్సరాలు తిరగండి. నిన్న కూడా గౌరవనీయ మంత్రివర్యులు అడూరు లక్ష్మణ్ గారికి చెప్పాను అధ్యక్ష, హాస్టళ్లకు వెంటనే అన్ని ఫైనల్లో ఉన్నాయి, శాంక్షన్ చేయమని. ఇంకా ముఖ్యంగా ఎర్రజొన్నలు గౌరవనీయ ఎమ్మెల్యే, సహచార ఎమ్మెల్యే చెప్పినట్లు ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఇంతకుముందు బాగా ఉద్యమం జరిగింది అధ్యక్ష ఈ ఎర్రజొన్నలు. ఇప్పుడు దాన్ని కంటిన్యూగా చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా దయచేసి ఇప్పుడు రేట్లు తగ్గిపోయినందుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వండి. ఏదైతే దళారులు, వ్యాపారులు, రైతు నడ్డి వీరుస్తున్నారో 3800 నుంచి 3200కి తీసుకొచ్చారు. దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ అందేశ ప్రభుత్వానికి చాలా మంచిది. ఇది వరి అయితేనేమో సుమారు 4 నెలలు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అధ్యక్ష. దానికి 35 నుంచి 40 బస్తాలు వెళ్తుంది. ఇక్కడనేమో ఎర్రజొన్నలు తక్కువ సమయంలో తక్కువ వాటర్తోని సుమారు 18 క్వింటాల్లే దిగుబడి వస్తుంది అధ్యక్ష. కాబట్టి మళ్ళీ మధ్య దళారులంతా ఎక్కువ అవుతుంది అధ్యక్ష ఆ ప్రాంతంలో. ఇంతకుముందు కాల్పులు కూడా జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాల్పుల వరకు వెళ్ళింది. మళ్ళీ ఆ ప్రాంతంలో ఇట్లాంటి కాల్పులు జరగకూడదు, రైతుల మీద రైతులు మృతులు కాకూడదు అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా పెద్ద ఎక్కువ క్వాంటిటీ లేదు అక్కడ. బాల్కొండ, ఆర్మూరు ఒక 2-3 నియోజకవర్గాలు ప్రత్యేకంగా ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించి వీలైతే ప్రభుత్వమే దాన్ని కొనుగోలు కేంద్రాలు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు R&B డిపార్ట్మెంట్కు సంబంధించి వారి రోడ్ల వ్యవస్థ, హాస్టల్స్, బీసీ, ఎస్సీ, గర్ల్స్, మైనారిటీస్, అదేవిధంగా వ్యవసాయం 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు అధ్యక్ష. వారు అన్నిటిని కూడా నోట్ చేసుకున్నామని సంబంధిత మంత్రి గారికి, అధికారులకు తెలియజేస్తారు. జనాబ్ జాఫర్ హుసేన్ సార్. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया, आपने जो मुझे मौका दिया है। मेरा हुकूमत से सीधा सवाल है कि चूँकि आज होम मिनिस्ट्री सीएम साहब करने हैं, श्रीधर बाबू साहब यहाँ बैठे हैं, तो आज शहर हैदराबाद में सबसे बड़ा मेजर जो प्रॉब्लम चल रहा है सर, वो ट्रैफिक का प्रॉब्लम चल रहा है। जहाँ देखो ट्रैफिक कंजेशन है। ट्रैफिक कंजेशन के अंदर मेन अगर मुझसे पूछते हैं सर, तो ट्रैफिक पुलिस का भी मेन रोल है जो कंजेशन होने के लिए। उसकी रीज़न ये है सर, पहले हम ये देखते थे कि ट्रैफिक पुलिस रोड पे रहती थी और रोड पे रह के ट्रैफिक को कंट्रोल करती थी, मगर आज की पुलिस रोड पे नहीं रह रही सर, साइड में रह रही। हाथ में जब से स्मार्टफोन आ गए सर, सिर्फ फोटोआं लेना काम है, उससे अलावा ट्रैफिक को कंट्रोल करना कोई काम नहीं है। तो मैं आपके जरिए से हुकूमत से ये कहना
चाहता हूं, उसको आप कुछ ना कुछ करके स्ट्रीमलाइन करिए। फोटो लेने से कोई मकसद हल नहीं होता। आप अगर मैं गलती करा तो मेरी गलती सुधारने के लिए पकड़ के बोल सकते, मगर वो चीज नहीं कर रहे हैं आजकल। सिर्फ और सिर्फ फोटोज ले रहे हैं और एक एक गाड़ी के ऊपर, सर गाड़ी की कीमत स्कूटर की 20,000 रुपए नहीं रहती, उसके ऊपर 40,000 के चालाना है सर। कहां से भरेंगे सर? नहीं भर सकते। तो मैं आपके जरिए से यह कहना चाह रहा हूं, कल उगादी है, उसके बाद परसों रमजान है, जुम्मे या हफ्ते को, ये दोनों का मिला के गिफ्ट दे दीजिए। ये हुकूमत से मुतालबा कर रहा हूं, 75% ऑटो वालों को 3 व्हीलर्स के माफ कर दीजिए और रिमेनिंग जो भी है 50% चालान मिनिमम कार और स्कूटर वालों के माफ करके आप ऐलान कर दीजिए सर। आज की तारीख में पब्लिक खुश हो जाएंगी, उगादी भी अच्छी हो जाएंगी और रमजान की ईद भी अच्छी हो जाएंगी। बहुत बहुत शुक्रिया। जनाब जाफर हुसैन साहब का जो जिक्र करे, शहरी हैदराबाद में ट्रैफिक कंजेशन और ट्रैफिक पुलिस का मामले के वो नोट किया गया है। माफ करने का वो 0 ओवर है भाई। तो सर नोट कर दिए सब, डिपार्टमेंट को भिजा देंगे। श्री कोना बने सामसी ಹೊರಗಡೆ థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసులకు వారికి టీఏలు కానీ అలాగే లీవ్ సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బకాయిలు కానీ గత అనేక నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయి. అందులో భాగంగా మా కొత్తగూడెం జిల్లాలో అయితే పక్కనే ఖమ్మం జిల్లాలో ఇచ్చారు తప్పితే కొత్తగూడెం జిల్లాలో పోలీసులకి దాదాపు 42 టీఏలు ఒక్కొక్కళ్ళకి, అనేక సరెండర్ లీవ్స్ ఎందుకు ఆగినాయో మరి అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు రిప్రజెంట్ కూడా చేశాను.